VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతులిచ్చి చివరి నిమిషంలో రద్దు చేశారంటూ పార్క్ ముందు వైసీపీ ఆందోళనకు దిగింది. కూటమి సర్కార్ కుట్రలు చేసిందంటూ ఆరోపించింది. మరోవైపు వైసీపీకి కూడా కౌంటర్ ఇచ్చారు VMRDA చైర్మన్ ప్రణవ్. పిల్లల పార్క్ లో రాజకీయ కార్యక్రమం ఏమిటంటూ మండిపడ్డారు. విశాఖలోని చిల్డ్రన్ ఎరీనా పార్క్ రాజకీయ రణక్షేత్రంగా మారింది. సోమవారం చిల్డ్రన్ ఎరీనా పార్క్ లో తూర్పు నియోజకవర్గ వైసీపీ చేరికల కార్యక్రమం పెట్టుకుంది. అందుకు VMRDA అనుమతి కూడా తీసుకున్నామంటున్నారు వైసీపీ నేతలు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక చివరి నిమిషంలో పార్కుకు తాళం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. రోడ్డు మీదనే పలువురు కార్యకర్తలను వైసీపీలో చేర్చుకున్నారు. పార్కు ముందు ఆందోళనకు దిగారు. ఇది పాలసీ లేదు అని చెప్పి ఆలోచన మీకు ఉంటే ఆ నిమిషంలోనే మీరు దాన్ని రిజెక్ట్ చేయాల్సింది. మీరు డబ్బులు కట్టించుకొని పర్మిషన్ ఇచ్చి ఏర్పాట్లన్నీ చేసుకొని అందరూ వచ్చిన తర్వాత గెస్టులు అందరూ వచ్చిన తర్వాత మీరు బిల్డింగ్ తాళాలు వేసి ఎవరిని రానివ్వనంటే ఎవరికి భయపడుతూ ఉన్నారు? మీరు గేట్లకి తాళాలు వేస్తేనో లేకపోతే బిల్డింగ్లకి కన్వెన్షన్ సెంటర్స్కి పర్మిషన్ ఇవ్వకపోతేనో ఈ అభిమానం ఆగిపోద్ది అనుకుంటే మీ అమాయకత్వం. అంటే ఒక దళిత నాయకుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటే దళితులకి ఈ బిల్డింగ్లో అడుగుపెట్టేటువంటి హక్కు లేదా? ఈ కార్యక్రమాలు చేసుకునేటువంటి హక్కు లేదా? అధికారులు కూటమి నేతలు చెప్పినట్టు వింటున్నారని ఆరోపించారు వరదు కళ్యాణి. అసలు ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు నచ్చిన పార్టీలో ఉండడం, దాన్ని కూడా కాలరాస్తూ ఈ విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గెట్ టుగెదర్ కోసం ఓ వ్యక్తి అనుమతి తీసుకున్నారని, సోమవారం ఉదయం చూస్తే వైసీపీ జెండాలతో పార్కు నింపేశారన్నారు VMRDA చైర్మన్ ప్రణవ్. ఒక ప్రైవేట్ వ్యక్తి ఆన్లైన్ బుకింగ్ చేసుకొని అది గెట్ టుగెదర్ కార్యక్రమం అని చెప్పి ఏదైతే బుకింగ్ చేసుకున్నాడో ఈరోజు ఉదయాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు అదేవిధంగా ఫ్లెక్సీలు అన్నీ కూడా ఒక ప్రాంగణం చుట్టూ ఏదైతే కట్టడంతో మా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి వెంటనే అనుమతి నిరాకరించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు జరగలే. గెస్ట్ హౌస్ అనుమతి విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.